నిజానికి ఇప్పుడు అసలు ఏ సినిమా టీజర్కి ఎన్ని మిలియన్ హిట్స్ వచ్చాయి అనేది జనాలు పట్టించుకోవడం మానేశారు. మొన్న మధ్యలో వచ్చిన ఖైదీ నెంబర్ 150, శాతకర్ణి తదుపరి సినిమాల తర్వాత ఎందుకో ట్రెండ్ అనూహ్యంగా మారింది. ఒక పక్కన జియో కనెక్షన్ కారణంగా ఇలా వ్యూవర్ల సంఖ్య పెరిగిందని కొందరంటుంటే, ఆ తర్వాత వచ్చిన కాటమరాయుడు, స్పైడర్ వంటి సినిమాల టీజర్కు ఫేస్బుక్లో యాడ్లు ఇవ్వడం వల్లనే ఎక్కువ వ్యూస్ వచ్చాయని మరో వాదన ఉంది. ఆ తర్వాత కొత్తగా మనోళ్లు కేవలం యూట్యూబ్ లెక్కలు మాత్రమే కాకుండా ఫేస్బుక్ లెక్కలు, ఇతర సోషల్ మీడియా వెబ్సైట్లలో వచ్చే వ్యూస్ లెక్కలు తీసుకొని డిజిటల్ వ్యూస్ పేరుతో రద్దు చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు చూసుకుంటే జైలవకుశ సినిమా టీజర్కి 22 గంటల్లో 7 మిలియన్ డిజిటల్ వ్యూస్ అనే ప్రచారం జరుగుతోంది. తీరా చూస్తే యూట్యూబ్ టీజర్ చూడమంటే యూట్యూబ్లో వచ్చే ఇతర వీడియోలకు ప్రారంభంలో వచ్చే యాడ్ ప్లేస్లో ఈ టీజర్ని ప్రమోట్ చేస్తున్నారు ప్రొడ్యూసర్లు. అప్పుడు ఎవరన్నా దానిని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకా వ్యూస్ పెరుగుతాయి. ఆ విధంగా సినిమాకి మనోళ్ళు వ్యూస్ ఇంత అంత అని పెంచుకుంటూ పోతున్నారు. అవన్నీ రికార్డులని చెప్తున్నారు. అందుకే జనాలకి బోర్ కొట్టేసింది. ఇప్పుడు 400 మీటర్ల ట్రాక్ ఉండి అందరూ అక్కడే పరిగెడితే విన్నర్ ఫలానా అని చెప్తారు. కానీ ఒక్కొక్కరు ఒక్కో వెహికల్తో పరిగెత్తి నేనే గెలిచా అంటే జనాలు మాత్రం ఎలా నమ్ముతారు? అందుకే ఒకప్పుడు ఈ మిలియన్ హిట్స్ ప్రకటనలకు వచ్చిన క్రేజ్ ఇప్పుడు రావట్లేదు. అసలు ఏ హీరో సినిమా గురించి చెప్తున్నారో ఆ హీరోల అభిమానులే పట్టించుకోవట్లేదంటే చూసుకోండి. అది సర్వత్ర వర్జత్ అనేది. అందుకే ఈసారికి ఎవరైనా మిలియన్స్ వ్యూస్ అంటే జనాలకు విసుగొచ్చేసి ఏం చేస్తారో కూడా చెప్పలేం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.